దృష్టికి వచ్చినాయి. అంటే మేము హైదరాబాద్లో ఈరోజు మేము ఎన్నికైనాక మేము అందరూ అనుకుంటున్నారు హైదరాబాద్లోనే కూర్చొని వీళ్ళు అక్కడి నుంచే నడిపిస్తారు విమెన్స్ కమిషన్. ఇంతవరకు విమెన్స్ కమిషన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి ఇవాటి వరకు కూడా చాలామందికి తెలియదు, ఒక మహిళకి తెలియదు. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము హైదరాబాదే కాదు, హైదరాబాద్ వదిలి అన్ని డిస్ట్రిక్ట్ కూడా, అన్ని చిన్న ప్రాంతాలు మండలాలకు కూడా వెళ్ళి మా మహిళలు వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఏంటి అసలు అవసరమైంది ఏంటి, వాళ్ళు సఫర్ సైలెన్స్ లోపల వాళ్ళు ఎక్కడా కూడా సఫర్ అవ్వకూడదు, ఒక మహిళ సఫర్ అవ్వకూడదు, ఆమె బయటికి రావాలి. ఆ కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీరు చూసినట్టయితే మహిళలు చాలామంది భయపడతారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ, వాళ్ళ పేరు బయటకు వచ్చేస్తుందని. మేము ఆ హోప్ ఇస్తున్నాం వాళ్ళకి, అంటే మీరు రావాలి, ఎక్కడ కూడా మీ పేరు బయటకు వెళ్ళదు, కానీ అట్ ద సేమ్ టైం మీకు జస్టిస్ దొరుకుతుంది అన్న ఒక దీంతో మేము ముందుకు వెళ్తున్నాము. క్లియర్గా నేను ఒకటి చెప్పడం జరిగింది, నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్ అంటే ఈరోజు ఒక మహిళగా నేను ఒకటి చెప్తున్నా, ఏ ఇన్ఫ్లుయెన్స్ కానీ అంటే ఏ హోదా, ఎనీథింగ్, ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా మహిళా కమిషన్ ముంగల మాత్రం నడవదు. ఒక మహిళకి జస్టిస్ చేయడమే మా అందరిది కూడా, మేమందరం కూడా ఒక ఇది తీసుకున్నాం ఏంటంటే మహిళకి జస్టిస్ దొరకాలి, మహిళ కోసం మేము వర్క్ చేస్తాము. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా కూడా జరగదు, ఏ పోలీస్ స్టేషన్లో జరగదు, విమెన్స్ కమిషన్లో అసలే జరగదు. నేనున్నంత వరకు ఒక చైర్పర్సన్గా ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ జరగదని మేము